హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫైబర్ టెక్ విత్ సందీప్ పోలిశెట్టి. ఈరోజు మన టాపిక్లో ఒక ఏడిఎస్ఎల్ మోడెం ఉంది. సో మీరు ఇది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏడిఎస్ఎల్ మోడెం అనమాట. ఇది పాత కాపర్ బిఎస్ఎన్ఎల్కి యూజ్ చేసిన మోడెం. దీనికి వచ్చేసరికి వ్యాన్ కనెక్టివిటీ కూడా ఉంది. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడున్న మనకు ఫైబర్ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తున్నామో ఈ టైప్ ఆఫ్ మోడెమ్స్ని అయితే మనం యూజ్ చేయట్లేదు. అండ్ ఆల్రెడీ కస్టమర్ దగ్గర ఉన్న ఈ మోడెమ్స్ని మనం ఏంటంటే డైరెక్ట్గా ఫైబర్ మోడెం అయితే అంటే ఫైబర్ ఓఎన్2స్ని అయితే కొనుక్కోమని చెప్తున్నాం. సో ఈ టైప్ ఆఫ్ ఒకవేళ కస్టమర్ దగ్గర ఈ టైప్ ఆఫ్ ఓఎన్2 అయితే ఉంటే ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో జనరల్గా ఏంటంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇందులో డిఎస్ఎల్ అని చూసారా, ఏడిఎస్ఎల్ మోడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వ్యాన్ మోడ్ ఉంటుందన్నమాట, వ్యాన్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ని ల్యాన్స్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఏడిఎస్ఎల్ ఇచ్చామనుకోండి, ఈ వ్యాన్ కూడా ల్యాన్ 1లా వర్క్ చేస్తుంది. సో ఇవన్నీ ల్యాన్ పోర్ట్స్ కింద వర్కౌట్ అవుతాయి. సో ఫర్ సపోజ్ దీన్ని మన ఫైబర్ ఉన్న చోట దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాము. కానీ ఇందులో 2 టైప్స్లో మనం కనెక్ట్ చేయొచ్చు. ఒకటి వచ్చేసరికి బ్రిడ్జ్ మోడ్ అనమాట. మనం ఓఎన్2ని బ్రిడ్జ్ మోడ్లో కనెక్ట్ చేసిన తర్వాత మనకి 1G ఓఎన్యూ యూజ్ చేస్తే ఇందులో వ్యాన్ ఉంది. ఈ వ్యాన్లో కనెక్ట్ చేసిన తర్వాత సేమ్ మన ఓఎన్2లో కాన్ఫిగరేషన్ ఎలా అయితే ఉంటుందో అలా మనం దీంట్లో కాన్ఫిగరేషన్ అయితే చేసుకోవచ్చు. లైక్ PPPoE మెథడ్లో మనం కాన్ఫిగరేషన్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇదొక పద్ధతి. ఫర్ సపోజ్ మనం అలా కాకుండా ఓఎన్యూలో కాన్ఫిగర్ చేస్తే దీన్ని మనం రూటర్గా ఎలా వాడుకోవచ్చు అనేది ఇంకొకటి సెకండ్ పద్ధతి. సో జనరల్గా అయితే ఏమవుతుందంటే ఇక్కడ డిఎస్ఎల్ ఉంది కదా, ఈ డిఎస్ఎల్ అయితే యూజ్ అవ్వదు. సో ఈ వ్యాన్లో 1G ఓఎన్ నుంచి వ్యాన్కి మనం క్యాట్వేర్ అయితే కనెక్ట్ చేసుకుంటాము. సో అందులో అయితే కాన్ఫిగరేషన్ అవుతుంది అనమాట. సో దీన్ని అయితే రూటర్ కింద యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దీని యొక్క ఐపీ అడ్రస్ అయితే 192.168.1.1 ఉందన్నమాట. సో ఇక్కడున్న ఐపీ అడ్రస్ మన ఓఎన్2కి ఉన్న ఐపీ అడ్రస్ సేమ్ అయినప్పుడు సో ఇది యాక్సెసిబిలిటీ అవ్వదు. సో ఇక్కడ ఏంటంటే మనం బ్రిడ్జ్ మోడ్లో కనెక్ట్ చేసుకుని ఓఎన్యూ కాన్ఫిగర్ చేయడం చాలా వరకు అందరికీ తెలిసిందే. సో ఇక్కడ ఏంటంటే ఓఎన్యూలో కాన్ఫిగర్ చేసిన దీన్ని రూటర్ కింద ఎలా యూజ్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి మోడమ్స్ ఉన్న కస్టమర్కి మళ్ళీ అడిషనల్గా వాళ్ళు రూటర్స్ కానీ ఓఎన్2s కానీ కొనుక్కోకుండా లో కాస్ట్లో మనం కనెక్షన్ ఇవ్వడానికి అయితే చాలా యూజ్ అవుతుంది. సో ఇది ఎలా మనం కనెక్ట్ చేస్తున్నాం అన్నది స్కిప్ చేయకుండా చూడండి. మీకు అయితే చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ముందుగా నేను మోడెంని సిస్టమ్కి అయితే కనెక్ట్ చేసి ఉన్నాను. సిస్టమ్కి కనెక్ట్ చేసిన తర్వాత మనం నెట్వర్క్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఓపెన్ చేసిన తర్వాత నెట్వర్క్ అడాప్టర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి IPv4 IPస్లోకి వచ్చేసరికి మనం సిరీస్ ఆఫ్ IP అయితే మనం ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ మోడెం IP అడ్రస్ వచ్చేసరికి 192.168.1.1 అనమాట. సో IPs అయితే ఇంక్లూడ్ చేసి ఓకే చేసిన తర్వాత మాత్రమే మనం ఆ మోడెంని అయితే ఓపెన్ చేయగలుగుతాము. సో ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మనం గూగుల్ అయితే ఓపెన్ చేయాలి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఏదైతే IP అయితే ఇంక్లూడ్ చేస్తున్నామో ఆ IP అడ్రస్ అయితే ఇంక్లూడ్ చేయాలి. 192.168.1.1 క్లిక్ చేయగానే మనకి ఆ రూటర్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే ఇంక్లూడ్ చేయాలి. యూజర్ నేమ్ వచ్చేసరికి అడ్మిన్ అండ్ పాస్వర్డ్ కూడా అడ్మిన్ అనమాట. సో ఇందులో చాలా సింపుల్ స్టెప్స్ ఉంటాయి. ఇందులో వచ్చేసరికి ఓన్లీ మనకి 3 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. 3 స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇందులో 2 మోడ్స్ ఉంటాయి. ఒకటి ADSL WAN అండ్ ఇథర్నెట్ WAN అనమాట. సో ఈ సెట్టింగ్స్ మనం ఏమీ చేంజ్ చేయవసరం లేదు. ఎటువంటి చేంజెస్ అయితే ఏమీ చేయవసరం లేదన్నమాట. ఓన్లీ 3 స్టెప్స్ చెప్తాను. 3 స్టెప్స్లో ఫస్ట్ ఏంటంటే ల్యాన్ లో డిహెచ్సిపి సర్వర్ని డిజేబుల్ చేయాలన్నమాట, నన్ చేయాలి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి ల్యాన్ IP అనేది చేంజ్ చేయాలి. ఎందుకు ల్యాన్ IP చేంజ్ చేయాలంటే మన ONT IP కూడా సేమ్ అనమాట, 192.168.1.1. సో దీని ల్యాన్ IP ఎప్పుడైతే మనం దీన్ని ల్యాన్ IP అండ్ డిహెచ్సిపి సర్వర్ అనేది మనం ONT2లో ఆన్లో ఉంటుంది. సో దాని గురించి ఏంటంటే దీంట్లో డిజేబుల్ చేయాలి. సో ఒకసారి డిజేబుల్ చేసిన తర్వాత మనకి మళ్ళీ అది కనెక్ట్ అవ్వదు. సో 2 సిరీస్లోకి చేంజ్ చేసాం కాబట్టి మళ్ళీ ఇక్కడ 2 సిరీస్ అయితే క్లిక్ చేసి మనం రీఫ్రెష్ చేయగానే మళ్ళీ మనకి ఆ మోడెం అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి 192.168.2.1 క్లిక్ చేయగానే మనకి మోడెం అయితే ఓపెన్ అవుతుంది. చూడండి
ఓకే. సో ఇక్కడ అడ్మిన్ అండ్ అడ్మిన్ క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం చేయాల్సింది ఏంటంటే వైర్లెస్ సెట్టింగ్స్ అనమాట. వైర్లెస్ సెట్టింగ్స్లో ఏంటంటే మనకి వైఫై ఎస్ఎస్ఐడి నేమ్, పాస్వర్డ్ అయితే చేంజ్ చేయాలి. ఎస్ఎస్ఐడి నేమ్ చేంజ్ చేస్తున్నాను అండ్ పాస్వర్డ్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. సో ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఏంటంటే మనకి సెటప్లోకి వచ్చిన తర్వాత ల్యాన్లోకి వచ్చి డిహెచ్సిపి సర్వర్ని అయితే డిజేబుల్ చేయాలి. ల్యాన్ ఐపీ అయితే చేంజ్ చేయాలి. ల్యాన్ ఐపీ చేంజ్ చేసిన తర్వాత మనం వైఫై నేము, పాస్వర్డ్స్ అయితే ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇవి 3 పాయింట్స్. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఓఎన్టీలో కాన్ఫిగరేషన్ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఓన్లీ రూటర్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాం కాబట్టి మనం దీంట్లో ఎటువంటి డిహెచ్సిపి సర్వర్ అనేది యాక్టివ్లో ఉండకూడదు, నన్లో ఉండాలి. సో డిహెచ్సిపి సర్వర్ అనేది మనకి ఓఎన్టీలో ఆన్లో ఉంటుందన్నమాట. సో అందులో ఆన్లో ఉంది కాబట్టి దీన్ని డిజేబుల్ చేసుకోవాలి. సో డిజేబుల్ చేసుకుంటే ఇది మనకి రూటర్లా యాక్సెస్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం దాన్ని బ్రిడ్జ్ మోడ్ కింద యూజ్ చేసుకుంటే ఇందులో మనకి వ్యాన్ ఇథర్నెట్ స్టార్టింగ్లో మన పేజ్ చూసాం కదా, ఇథర్నెట్ వ్యాన్లోకి వెళ్ళి ఇథర్నెట్ వ్యాన్లో వచ్చేసరికి 3BPOEలో కాన్ఫిగరేషన్ చేసుకుంటే దీనికి మొత్తం కాన్ఫిగరేషన్ అంతా దీంట్లో ఉంటాయి అన్నమాట. ఓకే. సో నేను చెప్పే పర్పస్ ఏంటంటే కాన్ఫిగరేషన్ ఓఎన్టీలో చేసుకొని దీన్ని రూటర్గా వాడుకునే ప్రాసెస్ మాత్రమే చెప్తున్నాను ఫ్రెండ్స్. సో అదొకటి మీరు క్లీన్గా అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడైతే నేను యూజర్ నేమ్ అంటే మనకి వైఫై నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే చేంజ్ చేశాను. 2 చేంజ్ అయిపోయినాయి. చేంజ్ అయిపోయిన తర్వాత ఈ రూటర్కి నేను ఇంటర్నెట్ అంటే ఇథర్నెట్ మన ఓఎన్టీ నుండి ల్యాన్ వైర్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ చేసిన తర్వాత మనం ఇథర్నెట్ ఎప్పుడైతే కనెక్ట్ చేసామో ఇక్కడ ఐపీస్ అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకునే ముందు. సో మనం దానికి సంబంధించిన కింద మనకి ఆ ల్యాన్ సింబల్ అయితే కనిపిస్తుంది. ల్యాన్ సింబల్ కనిపించిన తర్వాత మనకి ఇంటర్నెట్ యాక్సెస్ అయితే జరుగుతుంది అనమాట. సో ఇంటర్నెట్ యాక్సెస్ అయితే జరుగుతుంది చూడండి ఇక్కడ. ఇప్పుడు మనకి ఇంటర్నెట్ యాక్సెస్ అవుతుంది కదా, ఇక్కడ ఇంటర్నెట్ యాక్సెస్ అయ్యాక మనం ఇప్పుడు మన ఇథర్నెట్ నుంచి కాకుండా వైఫై నుంచి కనెక్ట్ అవుదాము. సో మనకి ఆల్రెడీ మనకు వైఫై నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే ఇంక్లూడ్ చేసాం కాబట్టి సో మనకి వైఫై నేమ్ అయితే చూపిస్తుంది ఇక్కడ. సో మనం త్రూ వైఫై ద్వారా మనం కనెక్ట్ అయ్యి మనకి ఎలా కనెక్ట్ అయ్యి స్పీడ్ ఎలా ఉందనేది మనం చెక్ చేసుకుందాం. సో ఇక్కడైతే మనం పాస్వర్డ్ అయితే దానికి సెట్ చేసి ఉన్నాము. సో పాస్వర్డ్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం అనమాట. సో పాస్వర్డ్ కూడా ఇంక్లూడ్ చేసిన తర్వాత మనం అయితే సో కనెక్ట్ అయింది. సో మనకి ఇంటర్నెట్ యాక్సెస్ అయితే ఉందన్నమాట. సో ఇలా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇథర్నెట్ రూటర్ కింద కన్వర్ట్ చేసుకొని యూజ్ చేసుకుంటే చాలా బెనిఫిషియల్ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం దీన్ని ఎలా రూటర్ కింద యూటిలైజ్ చేసుకున్నాము అన్నది. సో ఇలా మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఇలాంటి ఏడిఎస్ఎల్ మోడెమ్స్ని మనం రూటర్ కింద కన్వర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో కస్టమర్కి కూడా కొంచెం ప్రైస్ అయితే డిక్రీజ్ చేసిన వాళ్ళం అవుతాము. సో ఇవైతే బెనిఫిషియల్ ఉంటుందన్నమాట. ఈ వీడియో గురించి మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో అప్కమింగ్ డేస్లో ఏమైతే వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో కామెంట్ చాలామంది చేస్తున్నారు, బట్ వీడియోస్ చేయడానికి అయితే కొంచెం టైం తీసుకున్నా ఖచ్చితంగా చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే నా దగ్గర ఉన్న రిసోర్సెస్ బట్టి నేను చేయగలుగుతాను. సో కొంచెం లేట్ అయినా సరే ఆ రిసోర్సెస్ మేనేజ్ చేసుకుని వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.